క్వశ్చన్ లేదు. డైలాగ్కి ప్రిపేర్ అయ్యారా? లేదా ఫస్ట్ డైలాగ్ ఫస్ట్ డైలాగ్ ఏ డైలాగ్ ఏ డైలాగ్ అయినా సలార్లోది. ఓకే, దేవాదేవి చెప్తా. ఎస్ ఆఫ్ కోర్స్, ప్లీజ్ సెంటర్ అక్కడ. ఓకే. నీ కోసం ఎరైనా అవుతా, సొరైనా అవుతా. నీ ఒక్కడి కోసం నువ్వు ఎప్పుడు పిలిచినా నేను ఇక్కడికొస్తా. ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో ఇంటూ ద రోల్. సూపర్ కార్తికేయ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, మస్తు షేడ్స్ ఉన్నాయి రా. ఏం షేడ్ ఉంది ఇందులో మీది? నేను ఈ మూవీలో అలీరేజా అన్న చిన్నప్పటి రోల్ చేశాను. సో ఏం ఇప్పుడు రివీల్ చేయకూడదు, మీరు సినిమాలోనే చూడాలి ఏం షేడ్స్ ఉన్నాయో ఏంటని. యా, నేనేం అడగట్లేదు, మీరు యూ కెన్ థ్యాంక్ ఆర్ యు నో ఎవ్రీథింగ్. యా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరు అన్న, డైరెక్టర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఈ రోల్లో సెలెక్ట్ చేసుకున్నందుకు. నేను దీనికి షూట్ చేసి ఆల్మోస్ట్ 1 year అయింది అనుకుంటా. సో అప్పుడు ఇంకా చిన్నోడ్లా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలీరేజా అన్న, అభినవ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మోయిన్ అన్న అండ్ ప్రొడ్యూసర్ గారు భవానీ గారు, ప్రశాంత్ గారు, అండ్ థ్యాంక్ యూ సో మచ్. కొంచెం నర్వస్ అన్న, ఫస్ట్ టైం మాట్లాడడం. యా, సో ఇంకేం యా, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. సూపర్. అయితే ఇందాక సలార్లో డైలాగ్ చెప్పావు కదా, కానీ మాకు మస్తు షేడ్స్ ఉన్నాయిలో కూడా డైలాగ్ వద్దు, కానీ మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని అభినవ్ గారు ఒక మాడ్యులేషన్లో చెప్పారు. అసలు అది ఇంకా ఫుల్ పాపులర్ అయి కూర్చుంది కదా. అలాగా ఒక 3 modulations-లో అదే డైలాగ్ చెప్పాలి. మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని 3 variations కావాలి మాకు. అక్క నేను దేనికి ప్రిపేర్ కాలేదు అక్క, మీరేంటి అక్క వచ్చి ఆడుకుందాం అని ఫిక్స్ అసలు యు ఆర్ వెరీ స్పాంటేనియస్ కార్తికేయ, యూ కెన్ డూ ఇట్. సి, సరే మీరు ఊహించుకోండి మస్తు షేడ్స్ ఉన్నాయిరా అని. ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ఊహించుకొని చెప్పు. ఓకే, ఫస్ట్ అభినవ్ అన్న చెప్పినట్టే కొంచెం ట్రై చేస్తాం. మరి అభినవ్ అన్న అంతా చెప్పలేను కానీ ఒకసారి ట్రై చేస్తా. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. ఓకే, సూపర్. ఇంకోటి ఎలా పర్ఫెక్ట్. ఎలా చెప్పాలా? నా చేత చెప్పేలా ఉన్నాడు ఇతను. ఇంకోటి అంటే ఏ వేరియేషన్లో చెప్పమంటారు? మీరే చెప్పండి అక్క. సీరియస్. ఓ సీరియస్. ఓకే. అబ్బా మస్తు షేడ్స్ ఉన్నారా నీలో. కమల్ హాసన్. అయ్యో అక్క. ఇంకొకటి మీరే చెప్పండి. కామెడీ ఇందాక చెప్పేసాక కొంచెం అది ఫస్ట్ కామెడీ జాయ్ఫుల్గా అంటే రొమాంటిక్ అడిగితే మీ మమ్మీ డాడీ ఇప్పుడు నన్ను తిడతారేమో. లేదు అలా ఏమి ఉండదు అక్క. చెప్పైతే. కానీ దానికి ప్రిపేర్ కాలేదా? ఇంకోటి ప్లీజ్. ఇంకొకటి ఏం చెప్తా? ఏడుస్తూ కూడా చెప్పు అక్క. నువ్వు చెప్పు తమ్ముడు, మరి నన్ను అడుగుతున్నావు కదా, చెప్పు ఏదో ఒకటి చెప్పు అక్క. మంచి డైలాగ్ ని కూని చేసినట్టు. 2 వేరియేషన్స్ చాలు. ఆల్రెడీ మాకు కమల్ హాసన్ డైలాగ్ కూడా తెప్పించావంటే అక్కడితో చాలే. థ్యాంక్ యూ సో మచ్ ముగ్గురికి ఆన్ స్టేజ్. థ్యాంక్ యూ సో మచ్.